గోల సెక్రటేరియట్లో మొదలైంది. దాదాపు మోర్ దెన్ ఎ మంత్ అండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అంటే ఇప్పుడు కొంత కుదుటపడి ఉంటుంది, గవర్నమెంట్ స్థిరపడి ఉంటుంది. ఖచ్చితంగా ఏంటంటే సటన్లీ ఎవరు చేశారు, ఈ జీవో జారీ వెనకాల ఎవరున్నారు, గెజిట్ అవ్వటం వెనకాల ఎవరున్నారు, ఇది ఆదరాబాదరాగా జరిగిన వ్యవహారమా లేకపోతే ఆర్గనైజ్డ్గా జరిగిన వ్యవహారమా, ఎలా చూస్తున్నారు మీరు దీన్ని? వాస్తవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. అలాగే డిబేట్ లో ఉన్న మిగతా పెద్దలు కూడా. ఇప్పుడు గ్రహణం వీడాక విగ్రహం శుద్ధి చేస్తారండి పూజారి గారు. అయితే ఆ చుట్టూ ఉన్న ప్రదేశం ఇంకా శుద్ధి కాలేదండి. విగ్రహం మీద నుంచి వచ్చిన ఇంకా నీరు, ఆ పైనుంచి వచ్చిన అన్ని కూడా ఇంకా ఆ గదిలో ఉండిపోయినాయి అనమాట. ఆ గుడి లోపల అవన్నీ కూడా శుద్ధి చేస్తే, అదంతా కూడా క్లీన్ చేస్తేనే కానీ ఇటువంటి వ్యవహారాలు ఆగవు. వాస్తవ్ గారు చాలా చోట్ల అంటే మీరు అన్నారు చూసారా, సెక్రటేరియట్ లో అధికారులు ఇప్పటికీ కూడా చాలా క్యాజువల్ గా ఒకరికొకళ్ళు నవ్వుకుంటూ వెళ్తున్నారంటే, నవ్వుకుంటూ అంటే ఎటకారంగా చెప్పుకుంటూ, పైన ఏం జరిగినా ఇంకా ఉండాల్సిన ప్లేస్ లో అంటే ఎక్కడెక్కడైతే ఏవేవైతే ప్లేస్మెంట్స్ ఉండాలో ఆ ప్లేస్మెంట్లు అన్ని చోట్ల కూడా ఇంకా వైసీపీకి వీర విజయులుగా ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మీరు లీక్ అంటారు కానీ లీక్ లో ఇటువంటి ఇంప్లిమెంట్ చేయాల్సిన స్థానాల్లోనూ వారు ఉన్నారనేది వారు చెప్పుకుంటారండి సెక్రటేరియట్ లో. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ని ఐపీఎస్ని పై స్థాయిలో మార్చారు. ఇక కింద స్థాయిలో కూడా చాలా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందండి. గత ప్రభుత్వంలో వీరు చేసిన అరాచకాల వల్లే ప్రజలందరూ కూడా రియాక్ట్ అయ్యి ఈ స్థాయికి తీసుకొచ్చారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అండి, అధికారులు ఎవరైనా కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే కింద స్థాయి గ్రూప్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైనా కానివ్వండి, ఒకళ్ళకి వీర విధేయులుగా అయిపోతామనే కాన్ఫిడెన్స్ కొంతమందిలో కలిగేసరికి అటువంటి అధికారులు అలా పనిచేస్తున్నారండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, వీళ్ళ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే నిజాయితీగా పనిచేసేవాళ్ళు కూడా ఏంటి మన లైఫ్ ఎంత వేస్ట్ చేస్తున్నాం అనే అనుమానాలు కూడా లేదా డిప్రెషన్కి లోనే అవకాశం ఉంటుందండి వాళ్ళు. ఇప్పటికీ చూడండి, మొన్న చిన్న ఎగ్జాంపుల్ బయటపడింది. ఎవరో ప్రద్యుమ్న గారా ఎవరో, వారి వైఫ్ ఏమో వైసీపీ సోషల్ మీడియాలో లాయర్. ఆయన 8వ తారీఖు నుంచి 10వ 12వ తారీఖు దాకా ఎవరికి బ్రేక్ దర్శనాలు ఇవ్వకూడదంటే ఆయన ఒక రెడ్డి గారికి ఎవరికో వారిచ్చారు లెటర్. ఎవరో కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి లాయర్. ఆయన ఆ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాయర్. సో ఇవన్నీ జరుగుతున్నాయంటే మరి గమనించాలంటే, అంటే ఇక్కడ రెండు యూఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ టూ అన్కనెక్టబుల్ థింగ్స్ అండి. ప్రద్యుమ్న గారు ఒక అధికారిగా ఆయన ఆ లెటర్ ఇవ్వడం వరకు మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు. బట్ ఆయన భార్య ఇంకెక్కడో ఉద్యోగం చేసుకునే విషయంలో మీకు అభ్యంతరాలు ఉండడానికి వీల్లేదు కదా. అదే ఆమె ఉద్యోగ స్వేచ్ఛకు సంబంధించిన అంశం. దాంట్లో వన్ కెనాట్ ఇంటర్వ్యూన్ ఆర్ వన్ కెనాట్ ఇంటర్ప్రిట్ ఆర్ వన్ కెనాట్ కామెంట్. అంటే ఎక్కడో ఉద్యోగం చేసుకోవడంలో కాదు, కానీ వేరే రాజకీయ పార్టీలో ఉద్యోగం తప్పే ఉందండి, తప్పే ఉంది. ఇప్పుడు మన ఇళ్లలోనే నలుగురు అన్నదమ్ములు అంటే నలుగురు 4 చోట్ల చేసుకుంటుంటారు, తప్పే ఉంది. ఉద్యోగానికి సంబంధించి మనం మాట్లాడలేమండి. బట్ ప్రద్యుమ్న గారు చేసిన అభ్యంతరకరమైన వ్యవహారానికి సంబంధించి అయితే మనం క్వశ్చన్ చేయొచ్చు ఖచ్చితంగా. అదేండి ఆ టైంలో ఇవ్వకూడదు అనేది కూడా గవర్నమెంట్ రూల్. అది ఉంది, అదే ఆ మారటోరియం ఉంది. ఆ మారటోరియాన్ని ఆయన వైలేట్ చేశాడు. దట్ కెన్ బి క్వశ్చన్ అంటారు. రైట్. ఇప్పుడు ఎలా ఉంటది అంటే అండి, నిన్న మొన్న విజయసాయి రెడ్డి, సరే మళ్ళీ దానికి వెళ్ళదు కానండి. అంటే పాయింట్ ఏంటంటే, ట్రేసెస్ వెనకాల కనిపించాడు. పోనీ అనుమానాలు ఇంకా ఎక్కువ అవుతాయి లేదా, పోనీ అది చెప్పండి మీరు. ఒక వ్యక్తి మీద దాని వెనకాల వేరే రంగులు కనపడతాయి. అప్పుడు ఏంటంటే మీ ప్రభుత్వం చెప్పాలి, వైసీపీకి అనుబంధంగాను, లేకపోతే రామ్ కుమార్ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏం చెప్పాలంటే, వైసీపీకి అనుబంధంగా ఎవరైనా పనిచేస్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ పార్టీలకి రాజీనామా చేసి వచ్చేమనండి అనే ఒక మౌఖిక ఆదేశాలన్నా కనీసం మీరు ఇవ్వగలగాలి. చెప్పండి, మాట్లాడండి, కూటమిలో మాట్లాడుకొని మీరు. ఖచ్చితంగా నేను అదే అంటున్నానండి. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా 2 పార్టీలో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నేను వాళ్ళు మీరు అన్నట్టు వాళ్ళు ఇష్టమే, అగ్రీ విత్ యు. మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఒక పార్టీలో ఉంటారు, ఆమె భర్త ఇంకో పార్టీలో ఉన్నారు మొన్నటిదాకా. మరి ఇవన్నీ కూడా వస్తాయి ఫోర్ ఫ్రంట్ మీదకి. సో మనం ఏంటంటే, వైల్ వీఆర్ కామెంటింగ్ వీ నీడ్ టు లుక్ ఎట్ అవర్ బ్యాక్. నేను చెప్తున్నా కదండి, నేను చెప్తున్నాను కదా, అనుమానాలు ఎక్కువ అవుతాయి అనేది చెప్తున్నాను. పొలిటికల్ వేరు, జాబ్స్ వేరు. ఆ జాబ్స్ అది కూడా
చీఫ్ మినిస్టర్ సెక్రటరీగా ఉన్నవారు ఆయన. కాబట్టి అనుమానాలు ఎక్కువ అవుతాయి అంటున్నాను. మరి ఏం చేస్తుంది సార్? మీరు చీఫ్ అన్నదాన్ని- మినిస్టర్స్ సెక్రటేరియట్ ఏం చేస్తుంది? ఇంతలా వెట్టింగ్ చేసి పెట్టుకున్నారు కదా ఆఫీసర్స్ని, ఏం చేస్తుంది? అవునండి, ఇప్పుడు తీయాలండి. నేను ఇందాక చెప్పాను కదండి, ముందు గుడిలో ఉన్న లింగాన్ని అక్కడ శుద్ధి చేశారు, చుట్టూ కూడా కొంత శుద్ధి చేస్తేనే కానీ ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా అన్ని తొలగిపోయే అవకాశం లేదండి. అక్కడ ఉన్న ఇంకా చాలా మంది మీరు అన్నట్టు కోవట్లు అందరూ ఉన్నారు, మెసేజ్లు పాస్ చేసేవాళ్ళు. ఇంకేంటి లాస్ట్ మన డిస్కషన్ లోనే చెప్పారండి, ఎక్కడ ఇది హోమ్ మినిస్ట్రీ గారి ఆఫీసులోకి అదే వారి సెక్రటరీగా ఇంకొక ఆఫీసర్ వెళ్ళారండి, గత వైసీపీ హయాంలో చేసిన ఆఫీసర్. ఇలా చెప్పుకున్న ఇవన్నీ కూడా ఒకటి ఒకటి కట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ అవుతేనే కానీ ఈ ప్రక్షాళన జరగదనేది అనిపిస్తుందండి. అంటే ఇది కూడా ఏమంటే ఒక నెల అయింది, ఆయన నెత్తి మీద అప్పుడు మా ప్రభుత్వం మీద ఎంత భారం ఉందంటే, గత ప్రభుత్వం వదిలేసిన ట్రేసెస్ అన్ని కూడా మేమే క్లీన్ చేసుకోవాల్సిన ఘోరమైన పరిస్థితిలో ఉన్నామండి. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఇవే చిన్న చిన్న పొరపాట్లు అంటే పర్లేదు సార్ రామ్ కుమార్ గారు. జీపీఎస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక జీవో పాస్ అవుతున్నప్పుడు మనం వీ జస్ట్ కాంట్ బ్యాంక్ అప్ ఆన్ ద సెక్షన్ ఆఫీసర్స్. సెక్షన్ ఆఫీసర్ డ్రాఫ్ట్ తయారు చేసినప్పుడు, ఐఏఎస్ ఆఫీసర్ సంతకాలు పెడుతున్నప్పుడు, ఫైనల్గా చీఫ్ సెక్రటరీ అప్రూవల్కి వెళ్ళినప్పుడు 3 దశల్లో వెట్టింగ్ జరగాలి కదా. ఏమైపోయింది 3 దశల్లో? కాదండి, ఇది వారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇది వచ్చిందనేది మనం అంతా అది అన్ని చోట్ల చూస్తున్నాం అండి, యాజ్ పర్ డేట్స్, న్యూస్ పేపర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అక్కడ అంటే వెళ్లే ముందు వా ప్రభుత్వానికో లేదా గత ప్రభుత్వానికో ఆ నాయకుల మీద అనుబంధంగా ఉన్నవాళ్ళు గబా 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 చేసేసి ఈ దేనికైనా సరే సిద్ధపడి చేసిన పనిది. ఖచ్చితంగా దీంట్లో ఎవరున్నారో బయటపడుతుంది. ఆల్రెడీ ఒక అధికారి సెలవు మీద వెళ్ళిపోయారు, ఇంకో ఇద్దరు ఎవరో ట్రేస్ చేశారని కూడా చెప్తున్నారండి. రైట్, ఇది ఈ పని చేసిన వాళ్ళల్లో. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తా అండి. ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వస్తాం సార్. ఒక వ్యవస్థని అవ్యవస్థగా